హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 84వ పాదము 84th పాద నేర్చుకుందాము. శుభాంగః లోకసారంగః సుతంతుః తంతువర్ధనః ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః. శుభాంగ మంగళప్రదమైన రూపము కలవాడు పరమాత్మ, లేదా ధ్యానయోగ్యమైన శుభప్రదమైన అంటే మంగళప్రదమైన రూపుడు. లోకసారంగ లోకసారాన్ని గ్రహించువాడు. లోకసారము అంటే ఏంటి? ప్రపంచము యొక్క సారము. పరమాత్మ ప్రపంచ సారాన్ని గ్రహిస్తాడు. ఎలాగైతే తుమ్మెద పువ్వులోని తేనెను గ్రోలుతుందో అలాగా ఆయన కూడా తుమ్మెద వలె ప్రపంచ సారాన్ని మొత్తము గ్రహిస్తాడు. లేదా లోకాలన్నిటికీ అసలు సారమేంటి? దేన్నంటారు లోకసారమని? ప్రణవాన్ని అంటారు లోకసారము అని. ప్రణవము అంటే ఓంకారము. ఆ ఓంకారము ద్వారా కూడా తెలియబడువాడు పరమాత్మ. అందుకని లోకసారంగ అని పరమాత్మను అంటారు. సుతంతుః అంటే ఈ విశాలమైన విశ్వం ఏదైతే ఉందో, ఈ జగత్ ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఎవరికి చెందినది? పరమాత్మకే చెందినది కదా. అట్టి పరమాత్ముడు కాబట్టి సుతంతుః అని అంటారన్నమాట. తంతువర్ధనః ఈ విశాలమైన జగత్తు ఉంది కదా, ఈ విశ్వమంతటినీ కూడా పరమాత్మ ఏం చేస్తున్నాడు? వృద్ధి చేస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. అలాగే చివరికి ఏం చేస్తున్నాడు? క్షయమును చేస్తున్నాడు, అంటే లయమును చేస్తున్నాడు, నాశనమును చేస్తున్నాడు. ఈ జగత్తుని వృద్ధి క్షయాలు చేసేది పరమాత్మయే. అందుకని తంతువర్ధనః అని అంటారు. ఇంద్రకర్మ ఇంద్రుడు, కర్మ అంటే పనులు, కర్మలు. ఇంద్రుడి రూపములో పరమాత్మ ఏం చేస్తున్నాడు? జగత్ కార్యాలను చేస్తున్నాడు. అందుకని ఇంద్రకర్మ అని అంటారు. మహాకర్మ, మహా అంటే చాలా గొప్పవైన కర్మలు కదా. అటువంటి గొప్ప కర్మలేంటి? సృష్టి స్థితి లయాదులు. ఈ సృష్టి స్థితి లయాదులైన మహాకర్మలను ఆచరించేవాడు కాబట్టి మహాకర్మ అని అంటారు పరమాత్మని. కృతకర్మ అంటే పరిపూర్ణుడు కాబట్టి చేయవలసిన కార్యాలేమీ లేనివాడు, అన్నీ చేస్తున్నాడు. ఇంకా పరిపూర్ణుడు కదా, ఇంకా ఆయన చేయాల్సిన పనులేమీ లేవు. అందుకని కృతకర్మ అంటారు. లేదా కర్మలను ధర్మంగా భావించి నిర్వర్తించువాడు కాబట్టి కృతకర్మ అని అంటారు. కృతాగమః వేదరూపమైన ఆగమమును ఏర్పరిచినవాడు పరమాత్మ. ఆగమము అంటే ఏంటి? భగవంతుణ్ణి చేరుకునేందుకు గల మార్గాలను నిర్దేశించినవి ఆగమాలు. ఏం చెప్తూ ఉంటాయి మనకి ఆగమాలు? భగవంతుణ్ణి ఎలా అర్చించాలి, ఎలా ప్రతిష్ఠించాలి, ఏడాదిలో జరిగే నిత్య ఉత్సవాలు ఎలా నిర్వహించాలి, ఇవన్నీ కూడా ఆగమాలు చెప్తాయన్నమాట. వైఖానస ఆగమము, పాంచరాత్ర ఆగమము, ఇలాంటివి ఆగమాలు అంటే. ఈ ఆగమాలను, వేదరూపమైన ఈ ఆగమాలను ఏర్పరిచినవాడు పరమాత్మయే. ఋగ్వేదం ఆ పరమాత్ముని యొక్క నిశ్వాసమే. అందుకని కృతాగమః అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః. ఈ పాదాన్ని ఉత్తరాషాఢ నక్షత్రము 4వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 85వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.